తెలంగాణ స్టేట్ స్కేల్ ఎంప్లాయీకి ఆప్షన్ ఎంట్రీ సబ్మిషన్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ముందుగా ముఖ్య గమనిక, ఆప్షన్ ఎంట్రీ సబ్మిషన్ స్టార్ట్ చేసే ముందు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ నుండి ప్రొసీడింగ్ తీసుకోవాలి. పిఆర్సీ 2020 ఆప్షన్ ఎంట్రీ సబ్మిషన్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ పిఆర్సీ 2020 మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పిఆర్సీ 2020 ఆప్షన్ ఎంట్రీ సబ్మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి. పిఆర్సీ 2020 ఆప్షన్ ఎంట్రీ సబ్మిషన్ మెన్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ఎంప్లాయీని బిల్ ఐడి ద్వారా కానీ ఎంప్లాయీ కోడ్ ద్వారా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ బిల్ ఐడి సెలెక్ట్ చేసి ఉంటుంది. ఎంప్లాయీ కోడ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎంప్లాయీ కోడ్ బటన్ని క్లిక్ చేసి ఎంప్లాయీ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. లేదా బిల్ ఐడి ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ బిల్ ఐడి మీద క్లిక్ చేసి బిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. బిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్తో ఎంప్లాయీ లిస్ట్ కనపడుతుంది. ఇక్కడ మనం ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ కోడ్, క్యాడర్, డిపార్ట్మెంట్, డిసిగ్నేషన్, వర్కింగ్ స్టేటస్, స్కేల్ టైప్ ఇవన్నీ చూడొచ్చు. తర్వాత పిఆర్సీ స్టేటస్ అనే కాలం ద్వారా ఎంప్లాయీ పిఆర్సీ స్టేటస్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ టాప్లో పిఆర్సీ స్టేటస్ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఆ స్టేటస్లో ఉన్నారో చూడొచ్చు. ఇప్పుడు ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలంటే వ్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. వ్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ ఎంట్రీ సబ్మిషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం టాప్లో ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ చూడొచ్చు అండ్ ఎంప్లాయీ కరెంట్ పిఆర్సీ. ఎంప్లాయీ కరెంట్లీ 2015 పిఆర్సీలు ఉంటే మాత్రమే ఈ స్క్రీన్ యూజ్ చేసుకోగలరు. లేదా ఎంప్లాయీ ఫస్ట్ 2015 పిఆర్సీలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఈ స్క్రీన్లోకి రావాలి. అండ్ ఇక్కడ బ్యాక్ టు ఎంప్లాయీ లిస్ట్, వేరే ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలన్నా లేదా ఎంప్లాయీ కోడ్ ద్వారా ఇంకా ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలన్నా బ్యాక్ టు ఎంప్లాయీ లిస్ట్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ టు ఎంప్లాయీ లిస్ట్ వెళ్తుంది. ఆప్షన్ ఎంట్రీ సబ్మిషన్ అనేది 5 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 ఆప్షన్ ఎంట్రీ, స్టెప్ 2 పే క్యాల్కులేషన్, స్టెప్ 3 పిఆర్సీ ఏరియర్స్, స్టెప్ 4 ఎడిట్ ఏరియర్స్, స్టెప్ 5 ఫైనల్ సబ్మిట్. ఫస్ట్ మనం స్టెప్ 1 ఆప్షన్ ఎంట్రీ చూద్దాం. స్టెప్ 1 ఆప్షన్ ఎంట్రీలో ముందుగా పైన నోట్ అని ఇవ్వబడి కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకుని ఆ తర్వాత స్క్రీన్లో డీటెయిల్స్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేయాలి. తరువాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఐఎఫ్ఎంఎస్ సిస్టంలో ఉన్న డేటా ద్వారా ప్రీఫిల్ చేయబడి ఉంటాయి. ఒకవేళ తప్పు ఉంటే కనుక ముందు ఎంప్లాయీ మాస్టర్లో మార్పించుకోవాలి. తరువాత ఇయర్లీ ఇంక్రిమెంట్ డేట్ ఆఫ్టర్ 1/7/2018 ఎంటర్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయీ 1/7/2018 కన్నా ముందు జాయిన్ అయ్యి ఉంటే 1/7/2018కి 31/3/2019కి మధ్యలో వచ్చే డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎంటర్ చేయాలి. లేదా ఎంప్లాయీ 1/7/2018 తర్వాత జాయిన్ అయ్యి ఉంటే డేట్ ఆఫ్ జాయినింగ్కి 1 ఇయర్ లోపు వచ్చే ఇయర్లీ ఇంక్రిమెంట్ డేట్ ఎంటర్ చేయాలి. తరువాత ఎంప్లాయీ డీటెయిల్స్ యాజ్ పర్ 2015 పిఆర్సీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ యాజ్ ఆన్ 1/7/2018 ఎంప్లాయీ ఏ స్కేల్లో ఉన్నారో సెలెక్ట్ చేయాలి. తరువాత 2015 పిఆర్సీ హెచ్ఆర్ఏ జీవోలో ఇచ్చిన టౌన్స్ అండ్ సిటీస్ లిస్ట్ ప్రకారం ఎంప్లాయీ ఏ లొకేషన్ చెందుతారో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత యాజ్ ఆన్ 1/7/2018 యాజ్ పర్ 2015 పిఆర్సీ ఎంప్లాయీ బేసిక్ పే ఎంత ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సెలెక్ట్ చేసుకున్న బేసిక్ పే అండ్ లొకేషన్ ప్రకారం హెచ్ఆర్ఏ, సిసిఏ అనేవి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేయబడి చూపబడతాయి. తరువాత పిఆర్సీ 2020 డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పిఆర్సీ 2015 ప్రకారం ఎంటర్ చేసిన స్కేల్కి ఎలిజిబుల్ స్కేల్ ఆటోమేటిక్గా ప్రీఫిల్ చేసి చూపబడుతుంది. మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. తరువాత పిఆర్సీ 2020 హెచ్ఆర్ఏ జీవో ప్రకారం ఇచ్చిన టౌన్స్ అండ్ సిటీస్ లిస్ట్లో ఎంప్లాయీ ఏ లొకేషన్కి చెందుతారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిక్సేషన్ యాజ్ ఆన్ పిఆర్సీ విత్ ఎఫెక్టివ్ డేటా లేదా యాజ్ ఆన్ ఇయర్లీ ఇంక్రిమెంట్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎంప్లాయీ కనుక 1/7/2018 తర్వాత జాయిన్ అయితే కనుక ఎంప్లాయీ జాయినింగ్ డేట్ని ఫిక్సేషన్ డేట్గా తీసుకుంటాము. ఫిక్సేషన్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న డేట్ ప్రకారం బేసిక్ పేకి 30.392% డిఏ మెర్జ్ చేసి 30% ఫిట్మెంట్ కలిపి 2020 పిఆర్సీ స్కేల్ ప్రకారం బేసిక్ పే అనేది ఫిక్స్ చేయబడుతుంది. తరువాత హెచ్ఆర్ఏ, సిసి అనేవి ఫిక్స్ అయిన బేసిక్ పే అండ్ సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ ప్రకారం ఆటోమేటిక్గా ప్రీఫిల్ చేయబడతాయి. డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. ఒకవేళ ఏమన్నా మార్పులు చేయాలనుకుంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి మార్పులు చేసుకుని
మళ్ళీ సేవ్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ డీటెయిల్స్. ముందుగా 6 ఇయర్సా, 12 ఇయర్సా, 18 ఇయర్సా, 24 ఇయర్సా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ విత్ ఎఫెక్టివ్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. తరువాత ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రాసెస్ ద్వారా ఎంప్లాయీ 15 PRC ప్రకారం ఏ స్కేల్లోకి ఎంటర్ అయ్యారో ఆ స్కేల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 2020 PRC ప్రకారం ఆ స్కేల్కి కరస్పాండింగ్ స్కేల్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఒకవేళ ఏమైనా మార్చాలనుకుంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి మార్పులు చేసి మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్లో ఈ 4 ఫీల్డ్స్ అనేవి కంపల్సరీ. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయి, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ డిలీట్ చేయాలనుకుంటే కనుక ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే డీటెయిల్స్ డిలీట్ అయిపోతాయి. మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు లేదా ఎంటీగా ఉంచవచ్చు. తర్వాత ప్రమోషన్ డీటెయిల్స్. ముందుగా డేట్ ఆఫ్ ప్రమోషన్ ఎంటర్ చేయాలి. తరువాత డ్యూరింగ్ ప్రమోషన్ ఎంప్లాయీ ఏ స్కేల్లోకి ఎంటర్ అయ్యారో యాజ్ పర్ 15 PRC ఆ స్కేల్ సెలెక్ట్ చేయాలి. తరువాత దానికి కరస్పాండింగ్ 2020 PRCలో స్కేల్ సెలెక్ట్ చేయాలి. తరువాత ప్రమోషన్ రాకముందు డెసిగ్నేషన్ సెలెక్ట్ చేయాలి. తరువాత ప్రమోషన్ వచ్చిన తర్వాత డెసిగ్నేషన్ సెలెక్ట్ చేయాలి. తరువాత ఒకవేళ ప్రమోషన్లో లొకేషన్ చేంజ్ అయినట్టయితే కనుక 15 PRC ప్రకారం కొత్త వర్కింగ్ ఏరియా టౌన్స్ అండ్ సిటీస్ లిస్ట్లో ఏ ఏరియాలోకి వస్తుందో సెలెక్ట్ చేయాలి. అండ్ యాజ్ పర్ 2020 HRA జీవోలో ఇచ్చిన టౌన్స్ అండ్ సిటీస్ లిస్ట్ ప్రకారం ఎందులోకి వస్తుందో సెలెక్ట్ చేయాలి. తరువాత ఎంప్లాయీ ప్రమోషన్ టైప్ FR22Aనా 22Bనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రమోషన్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఒకవేళ ఏమన్నా మార్చాలి అనుకుంటే కనుక ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి మార్పులు చేసి మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. లేదా ప్రమోషన్ డీటెయిల్స్ డిలీట్ చేయాలి అనుకుంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రమోషన్ డీటెయిల్స్ అనేవి డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత లొకేషన్ చేంజెస్. ట్రాన్స్ఫర్ ద్వారా కానీ డిప్యుటేషన్ ద్వారా కానీ ఇంకా ఏదైనా వివిధ కారణాల చేత ఎంప్లాయీ లొకేషన్ కనుక మారినట్టయితే లొకేషన్ చేంజెస్లో ఎంటర్ చేయాలి. ముందుగా లొకేషన్ చేంజ్ విత్ ఎఫెక్టివ్ డేట్ ఎంటర్ చేయాలి. తరువాత 15 PRC ప్రకారం మారిన లొకేషన్ ఏ ఏరియాలోకి వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మారిన లొకేషన్ 2020 PRC ప్రకారం దేంట్లోకి వస్తుందో సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సేవ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. ఇలాగా లొకేషన్ ఎన్నిసార్లు మారితే అన్ని ఎంట్రీస్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలి అనుకుంటే కనుక డిలీట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే డీటెయిల్స్ అనేవి డిలీట్ అవుతాయి. మరలా ఎంటర్ చేసుకోవచ్చు. తరువాత సరెండర్ అండ్ అడిషనల్ సరెండర్ లీవ్స్. ఇందులో ముందుగా మంత్ సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇయర్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ సరెండర్ లీవ్ బిల్లో సరెండర్ చేశారో ఇందులో ఎంటర్ చేయాలి. తరువాత సరెండర్ ఆర్ అడిషనల్ సరెండర్ లీవ్ డీటెయిల్స్. ముందుగా ఏ మంత్లో మనం సరెండర్ లీవ్ బిల్ వేసామో మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత నెంబర్ ఆఫ్ సరెండర్ డేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి యాడ్ బటన్ క్లిక్ చేస్తే
డీటెయిల్స్ యాడ్ అవుతాయి. తర్వాత ఇంకొక సరెండర్ లీవ్ బిల్ ఉన్నట్టయితే కనుక ఇంకొక ఎంట్రీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా సరెండర్ లీవ్ బిల్స్ ఆఫ్టర్ పిఆర్సీ విత్ ఎఫెక్టివ్ డేట్ ఎన్ని ఉంటే అవి ఎంటర్ చేసుకుంటారు. ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలి అనుకుంటే కనుక డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంట్రీ డిలీట్ అవుతుంది, మరలా ఎంటర్ చేసుకోవచ్చు. తరువాత లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, హాఫ్ పే లీవ్స్, ఎక్స్ట్రాడినరీ లీవ్స్, కమిటెడ్ లీవ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సో లీవ్ టైప్ సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసినట్టయితే లీవ్ యాడ్ అయిపోతుంది. ఇలాగా ఎంప్లాయీకి ఎన్ని రకాల లీవ్స్ ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు చేయాలనుకుంటే డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది, మరలా ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత పర్సనల్ పే, ఎంప్లాయీకి ఏదైనా పర్సనల్ పే ఉన్నట్టయితే కనుక ఆ టైప్ ఆఫ్ ఎర్నింగ్ సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత 15 పిఆర్సీ ప్రకారం ఎంప్లాయీకి ఎంత అమౌంట్ వస్తుంది పర్ మంత్ అండ్ 2020 పిఆర్సీ ప్రకారం పర్ మంత్ ఎంత అమౌంట్ రావాలో ఎంటర్ చేసి యాడ్ చేయాలి. పర్సనల్ పే కూడా ఎన్ని ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా మార్చాలనుకుంటే డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఎంట్రీ డిలీట్ అవుతుంది, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తరువాత స్పెషల్ పే కూడా ఎంప్లాయీకి ఏదన్నా స్పెషల్ పే ఉన్నట్టయితే కనుక ఆ అర్నింగ్ టైప్ ఎంటర్ చేసి ఫ్రమ్ డేట్ టు డేట్ అనేది ఎంటర్ చేసి 2015 పిఆర్సీ ప్రకారం పర్ మంత్ అమౌంట్ ఎంత రావాలి అండ్ 2020 పిఆర్సీ ప్రకారం పర్ మంత్ అమౌంట్ ఎంత రావాలి ఎంటర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఏమైనా మార్పులు ఉంటే కనుక డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది, మరలా ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ అదర్ డీటెయిల్స్ తర్వాత ఎంప్లాయీ రిటైర్ అయినా ఎక్స్పైర్ అయినా ఐఎఫ్ఎంఎస్లో ఉన్న డేటా ప్రకారం ఆటోమేటిక్గా ప్రీఫిల్ అవుతుంది. అండ్ ఇంక్రిమెంట్ ఏదైనా కారణం చేత ఒక ఎంప్లాయీకి ఒక పర్టికులర్ డేట్ తర్వాత ఇంక్రిమెంట్స్ రాకూడదు అనుకుంటే ఇంక్రిమెంట్ స్టాపేజ్ ఆఫ్టర్ అనే దాంట్లో డేట్ ఎంటర్ చేయొచ్చు. అక్కడ ఎంటర్ చేస్తే తర్వాత ఏ ఇంక్రిమెంట్ కన్సిడర్ చేయబడదు. ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకుని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ప్రివ్యూ చూడొచ్చు. ప్రివ్యూ మొత్తం చూసి డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆప్షన్ ఎంట్రీ డీటెయిల్స్ సేవ్ అయిపోతాయి. స్టెప్ 1 ఆప్షన్ ఎంట్రీ డీటెయిల్స్ సేవ్ అయ్యాక స్క్రీన్ స్టెప్ 2 పే క్యాల్కులేషన్కి రీడైరెక్ట్ చేయబడుతుంది. ఈ స్క్రీన్లో కరెంట్ మంత్ పే అవ్వబోయే శాలరీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. ఆల్ ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ వెరిఫైడ్ దట్ ద అబోవ్ పే డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ ఎంప్లాయీ పే డీటెయిల్స్ అండ్ గో టు స్టెప్ 3 మీద క్లిక్ చేస్తే పే క్యాల్కులేషన్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత స్టెప్ 3 పిఆర్సీ ఎరియర్స్ అన్నీ చూసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది, లేదా ఫైనల్ సబ్మిట్కి వెళ్ళాలంటే గో టు ఫైనల్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఏమన్నా మార్పులు చేయాలి అనుకుంటే ఎడిట్ పిఆర్సీ డీటెయిల్స్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మంత్ వైజ్ ఎరియర్స్ వస్తాయి. ఏదైనా ఎరియర్ని ఎడిట్ చేయాలి అంటే వ్యూ ఆర్ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేయొచ్చు. తర్వాత డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకున్నాక స్టెప్ 5 ఫైనల్ సబ్మిట్కి వెళ్ళాలి. ఫైనల్ సబ్మిట్లో పార్ట్ 1 నోషనల్, పార్ట్ 2 మానిటరీ బెనిఫిట్, పార్ట్ 3 డెఫర్డ్ క్యాష్, ఎరియర్ అమౌంట్స్ అన్ని చూసుకుని అండ్ ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయొచ్చు. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్ ఎంట్రీ డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి ఉండదు. ఆప్షన్ ఎంట్రీ ఫామ్ సబ్మిషన్ అయిపోయాక పిఆర్సీ 2020 బిల్ ఎంట్రీలో ఆప్షన్ ఎంట్రీ సబ్మిట్ చేసిన ఎంప్లాయీస్కి ఎరియర్ బిల్స్ సబ్మిట్ చేయొచ్చు. పిఆర్సీ 2020 బిల్ ఎంట్రీ మెన్యూ ఓపెన్ చేశాక బిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాక ఏ ఎంప్లాయీస్కి అయితే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ సబ్మిషన్ అయిపోయి బిల్ ఎంట్రీ పెండింగ్ ఉంటుందో ఆ ఎంప్లాయీస్ లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. మనం ఈచ్ ఎంప్లాయీకి వ్యూ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఎరియర్స్ అమౌంట్స్ చూసుకోవచ్చు.
వన్ ఆర్ మోర్ దెన్ వన్ ఎంప్లాయీని సెలెక్ట్ చేసి మనం యాడ్ ఎంప్లాయీస్ టు బిల్ బటన్ సెలెక్ట్ చేసుకుంటే బిల్కి యాడ్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ని బిల్కి యాడ్ చేసుకున్న తర్వాత రిమార్క్స్ ఎంటర్ చేసి ప్రివ్యూ సప్లిమెంటరీ బిల్ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ వెరిఫై చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఓటీపీ జనరేట్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసి బిల్ సబ్మిట్ చేయాలి. బిల్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ బటన్ మీద క్లిక్ చేసి బిల్ ప్రింట్ తీసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ డీటెయిల్ ఎరియర్ స్ప్లిట్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ ఎంప్లాయీస్ ఎరియర్స్ని ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. బిల్ సబ్మిషన్ తర్వాత అపెండిక్స్ 1-2 మెన్యూకి వెళ్ళి బిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. బిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఆర్సీ ఎరియర్ బిల్ సబ్మిట్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మనం అపెండిక్స్ 1 మీద క్లిక్ చేసి అపెండిక్స్ 1 వెరిఫై చేసుకోవాలి. కొన్ని ఫీల్డ్స్ డీడీఓ ఫిల్ చేయవలసినవి ఎంటీ ఉంటాయి. సో వెరిఫై చేసుకున్న తర్వాత ప్రింట్ బటన్ మీద క్లిక్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అపెండిక్స్ 2 మీద క్లిక్ చేసి అపెండిక్స్ 2 వెరిఫై చేసుకుని అపెండిక్స్ 2 కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బిల్ సబ్మిట్ చేసుకున్న తర్వాత బిల్ అప్రూవ్ అయిన తర్వాత ఎంప్లాయీ మాస్టర్లో ఎంప్లాయీ పే డీటెయిల్స్ అనేవి చేంజ్ అవుతాయి.